రేవంత్ రెడ్డి సబ్జెక్టు మాట్లాడకుండా శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్ రావు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్ల రిపోర్ట్ను తప్పుగా చదివారని మీడియాతో చిట్చాట్లో అన్నారు హరీష్ రావు. మోటార్లకు మీటర్లు అంటూ లెటర్లోని లైన్ మొత్తాన్ని తప్పించి చదివారన్నారు. మందబలం కుర్చీ బలంతో శాసనసభను మిస్లీడ్ చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారని రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు జీవో విడుదలైందని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లోనే మంత్రి పదవులను వదులుకున్నామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని, కానీ ఇప్పుడేమో 14,000 ఉన్న ఎల్ఆర్ఎస్ ధరలను 18,000కు పెంచి వసూలు చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్కు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని బెదిరించిన వ్యక్తి రైఫిల్ రెడ్డి అయ్యాడన్నారు. ఒక్కనాడైనా జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ కొత్తగా ఏర్పడి పదవులు వచ్చాయని, దీంతో రేవంత్ రెడ్డి పదవులను అనుభవిస్తున్నాడని అన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పని కథం అంటున్నారని, ఎన్నటికైనా మళ్లీ బీఆర్ఎస్ వస్తుందన్నారు. 1984 తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఫుల్ మెజారిటీ రాలేదని, పొత్తులతోనే నెట్టుకొస్తుందని అన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు వెళ్లినట్టు అసలైన కాంగ్రెస్ వాళ్ళకే పదవులు లేవన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సబ్జెక్టు మాట్లాడకుండా శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్ రావు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్ల రిపోర్ట్ను తప్పుగా చదివారని మీడియాతో చిట్చాట్లో అన్నారు హరీష్ రావు. మోటార్లకు మీటర్లు అంటూ లెటర్లోని లైన్ మొత్తాన్ని తప్పించి చదివారన్నారు. మందబలం కుర్చీ బలంతో శాసనసభను మిస్లీడ్ చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారని రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు జీవో విడుదలైందని గుర్తు చేశారు హరీష్ రావు. మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లోనే మంత్రి పదవులను వదులుకున్నామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని, కానీ ఇప్పుడేమో 14,000 ఉన్న ఎల్ఆర్ఎస్ ధరలను 18,000కు పెంచి వసూలు చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్కు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని బెదిరించిన వ్యక్తి రైఫిల్ రెడ్డి అయ్యాడన్నారు. ఒక్కనాడైనా జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ కొత్తగా ఏర్పడి పదవులు వచ్చాయని, దీంతో రేవంత్ రెడ్డి పదవులను అనుభవిస్తున్నాడని అన్నారు హరీష్ రావు.